శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ట్రీ మీడియా. నేను మీ రిషి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. అంటే దాని గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సిబిఐకి దీన్ని అప్పగిస్తున్నామని చెప్పేసి కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అంటే కేటీఆర్ గారు ధర్నాకు పిలుపునిచ్చారు. సోమవారం, మంగళవారం 2 రోజులు ధర్నా చెయ్యాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు దీన్ని తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? కాళేశ్వరం విచారణ తప్పు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినది తప్పు అని చెప్పేసి కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. అలాగే దీన్ని పరంగా కూడా చూసుకున్నట్టయితే అన్నీ కూడా మేము ప్రాపర్గానే ఇచ్చాము, కరెక్ట్ పత్రిక కూడా మేము ఇచ్చామని చెప్పేసి కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అంటున్నారు. మరి దీని గురించి మనకు పూర్తిగా విశ్లేషించడానికి ప్రముఖ అనలిస్ట్ అయినటువంటి కృష్ణ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ నడుస్తుంది. అంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటికీ సుదీర్ఘంగా నడుస్తూనే ఉంది. దాని మీద కూడా ఒక చర్చ నివేదిక అనేది ఇవ్వలేదని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని సిబిఐకి అప్పగిస్తాము, ఏదున్నా కూడా కేసీఆర్ అక్కడనే చూసుకోవాలని చెప్పేసి కూడా నిన్న రావడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారంటే ఇక్కడ హరీష్ రావు గారు ఏంటంటే దానికి ప్రాపర్గానే ఉంది అని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారంటే అది శుద్ధ తప్పు, కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణాలు అక్షరాలు జరిగాయి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే నిన్న సిబిఐకి అప్పగించారు. ఎవరు? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అప్పగించారు. అయితే పొద్దున్నే లంచ్ మోషన్ దీంట్లో వీళ్ళు పిటిషన్ వేసుకున్నారు. సిబిఐకి అప్పగించడానికి వీల్లేదు, ఇక్కడే చర్చించాలి, ఇక్కడే మాట్లాడాలి అని చెప్పి కేసీఆర్ అను హరీష్ రావు కలిసి వేసుకున్నారు. వేసుకుంటే కోర్టు ఏం చేసిందంటే అట్లా కుదరదు, ఇది సిబిఐకి వెళ్ళవలసిందే అని చెప్పి వీళ్ళు వేసిన పిటిషన్ కొట్టేసింది. అలాగే వీళ్ళు ఇంకోటి కూడా ఏమడిగారంటే మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు అని చెప్పి, అంటే అరెస్టులు అట్లాంటివి ఏమీ చెయ్యొద్దు అని చెప్పి ఇంకో పిటిషన్ కూడా వేసుకున్నారు. అది కుదరదబ్బా, మా ఇష్టం అని చెప్పి ఈ దర్యాప్తు సంస్థల ఇష్టము అని చెప్పి కోర్టు తేల్చేసింది. సో ఈ కండిషన్లో అసలు వీళ్ళు ఏమంటారు, అసలు ఏమీ తప్పులు జరగలేదు అని చెప్పి కేసీఆర్ అండుకో అంటారు. వీళ్ళేమంటారు, దీని మీద మేమేమన్నా మాట్లాడితే నిన్నటిదాకా ప్రతిపక్షంగా ఉండి వాళ్ళ అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి మేము కావాలని మాట్లాడాము అంటారు అనే ఉద్దేశంతో మాకెందుకు వచ్చింది తలనొప్పి అని చెప్పి దీని మీద ఒక కమిషన్ వేసాము. ఆ కమిషన్ రిపోర్ట్ మీద అసెంబ్లీలో మాట్లాడుకున్నాము, దాన్ని బట్టే సిబిఐకి వెళ్ళింది అని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ఈ మధ్యలో ఇప్పుడు ఇంకా తాజా అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు కవిత ప్రెస్ మీట్ పెట్టి ఆవిడేమంటుందంటే అబ్బే అసలు మా నాన్నకి ఏమీ సంబంధం లేదు, మా నాన్న చేతులకి ఏమీ మట్టి మశానం ఏమీ లేదు, మొత్తం చేసింది సంతోష్ రావు, హరీష్ రావే చేశారు ఇదంతా అని చెప్పి తండ్రికి వంత పాడుతుంది అనమాట. అంటే తండ్రి సైడ్ తీసుకుంది. తండ్రి సైడ్ ఎందుకు తీసుకుందంటే ఈ మధ్య కాలంలో తండ్రి ఈమెని పక్కన పెట్టేశాడు కాబట్టి ఈ సందర్భంలో ఇలా మాట్లాడితే తండ్రికి తన మీద కొంచెం ఇష్టం వస్తుందేమోనని ఆమె ఉద్దేశం. మరి కేటీఆర్ గురించి మాట్లాడినందుకే తండ్రికి కోపం వచ్చింది అని ఆవిడకి అర్థమైంది. అందుకని చెప్పి కేటీఆర్ని పెట్టకోకుండా వాళ్ళిద్దరి గురించి మాట్లాడింది. ఏదైనా తండ్రికి దగ్గర అవడానికి ఏం అవకాశం దొరుకుతుందా అని ఆవిడ చూస్తుంది. అసలు ఇప్పుడు ఏంటి, ఇంత పెద్ద ముసలం వచ్చి పడింది, దీన్ని ఎట్లా మనం దీని నుంచి బయటపడటం ఎట్లా అని వాళ్ళు ఆలోచించి మల్లగొల్లాలు పడుతున్నారు వాళ్ళు. అసలు ఈ మొత్తంలో చూసుకుంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగిన మాట వాస్తవం, మేడిగడ్డ కుంగటము వాస్తవం, అలాగే క్రాక్లు ఇవ్వడం వాస్తవం. అసలు వీటన్నిటికన్నా ముందు ప్రాజెక్టు ఎలా కట్టారు, అవకతవకలు ఎన్ని జరిగినాయి అనే దానికన్నా అసలు ఈ ప్రాజెక్టే అసంబద్ధమైంది, ఈ ప్రాజెక్టే వైట్ ఎలిఫెంట్ అయి కూర్చుంటుంది, ఈ రాష్ట్రాన్ని మింగేస్తుంది, దాని బడ్జెట్ ఈ రాష్ట్రాన్ని మింగుతుంది ఎప్పటికైనా, అసలు ఆ ప్రాజెక్ట్ని ముందుకు నడపటము, దాని కరెంటు బిల్లులు కట్టడము అనేది అసాధ్యము, ఇది ఈ రాష్ట్ర బడ్జెట్కి శ్రేయస్కరం కాదు ఇది
ఆర్థికంగా ప్రయోజనకారి కాదు అని చెప్పి నిపుణులు చాలామంది మొత్తుకుంటే అందరినీ కాదని, అందరినీ త్రోసిరాజని, నేను చెప్పిందే కరెక్టు అని, నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని చెప్పి కేసీఆర్ మొండిగా మూర్ఖంగా ముందుకెళ్ళాడు. ఈ విషయంలో ఎవ్వరి మాట వినలా. ఇది 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లలో నేను ఒక 30 లక్షల కోట్లైనా 1,00,000 కోట్ల బడ్జెట్ ఇది, ఈ ప్రాజెక్టు 30 లక్షల కోట్లైనా నేను వెనకేసుకోవద్దా అనే ఉద్దేశంలో ఇప్పుడు అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు అంటే దానిలో 30% పొలిటీషియన్స్కి వెళ్ళాల్సిందే, 20% కాంట్రాక్టర్కి లాభం రావాల్సిందే, అక్కడ పెట్టేది 50%. 50% లో దాన్ని కూలడము కుంగడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రోడ్లు చూస్తున్నాం కదా, ఇవాళ వేస్తారు, ఒక్క 2 వానలు వచ్చేసరికి కుంగిపోతాయి. ఎందుకు జరుగుతున్నాయి? కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అలాగే అధికారులు కూడా నిర్లక్ష్యం కాదు, ఇక్కడ కాంట్రాక్టర్లు కావాలనే అలా చేస్తారు. ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అండి, అక్కడ మేము 100 రూపాయలు కాంట్రాక్టు టెండర్ వేసుకొని ఆ 100 రూపాయల్లో 50 రూపాయలు నువ్వును అధికారులు రాజకీయ నాయకులు అందరూ పంచుకుంటే నువ్వు వేయగలిగేది ఎంత? 50 రూపాయల కాంట్రాక్ట్. 50 రూపాయల కాంట్రాక్ట్ 50 రూపాయల కాంట్రాక్ట్ లానే ఉంటుంది. అందుకే రోడ్లన్నీ పాడైపోతా ఉంటాయి. దాని మీద మళ్ళీ ఏయో పోతలేస్తారు. అట్లా కాకుండా కాంట్రాక్టర్ని, అధికారుల్ని, ఆ లోకల్ పొలిటీషియన్స్ని బాధ్యుల్ని చేస్తూ గనక కోర్టు డైరెక్షన్ వచ్చింది అనుకోండి, అందరి కొళ్ళు దగ్గర ఉంటుందా లేదా? ఇప్పుడు ఇది చిన్న విషయం, రోడ్డు అనేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద విషయం, దాని కరెంటు ఖర్చులు కట్టుకోలేక చచ్చిపోతాము అని చెప్తే వినకోకుండా కేసీఆర్ మంకు పట్టుదలతోటి, మొండి పట్టుదలతోటి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఒక రకంగా తన మెడకి తానే ఉరేసుకున్నాడు. 700 పుస్తకాలు చదివి, అలాగే ఎంతో మంది మేధావులను, 700 కాదు 80,000 పుస్తకాలు, 80,000 పుస్తకాలు చదివాడు ఈ మేధావి. అయితే ఈ మేధావి చేసిన పనికి మోడీ వచ్చి ఇది ఏటీఎం అని చెప్పి 4 మాటలు వేసేసి వెళ్ళాడు తప్పితే, ఇది ఏటీఎం అయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వేనా కళ్ళకు గంతలు కట్లు కూర్చున్నావా అక్కడ? నువ్వేమన్నా కళ్ళకు గంతలు కట్టు కూర్చున్నావా? నువ్వెందుకు ఆ రోజే నీకు అక్కడ తప్పులు కనిపించినప్పుడు వద్దు అనాల్సింది, దీని మీద ఒక కమిషన్ వేయాల్సింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ ఆ రోజు నువ్వు వేసి ఉండాల్సింది. ఎందుకైలా? ఆ రోజు నీ ఉద్దేశం ఏంటంటే, ఏమో కేసీఆర్కి 4 సీట్లు వస్తే మనకేమన్నా అవసరమేమోనని చెప్పి అలా ఆయన ఒక స్టేక్ హోల్డర్ అన్నట్టు పక్కన పెట్టి కూర్చున్నావు, జేబులో పెట్టి కూర్చున్నావు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎలా ఆలోచిస్తుంది, నేనెందుకు చేసి కేసీఆర్ని పెద్దోడిని చేయాలి, కేసీఆర్ని శిక్షించి ఆ పని ఏదో సిబిఐ చేసింది అనుకోండి, అసలు ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్న రహస్య సంబంధం ఏంటో కూడా బయటపడుతుంది కదా. అరెస్ట్ చేశాడా? అరెస్ట్ చేసి బీజేపీ వాళ్ళు చిత్తశుద్ధిని కాపాడుకుంటారా? లేదు అనుకుంటే కామ్గా ఉంటారా? కామ్గా ఉంటే మనకి ఆయుధం అవుతుంది అది. అరెస్ట్ చేస్తే బీజేపీకి నష్టం జరుగుతుంది. అందుకని చెప్పి ఏదైనా కానీ వీళ్ళు నిమ్మకుండా, వీళ్ళు ఇప్పుడు నిమ్మలంగా వీళ్ళ పని నిమ్మలంగా ఉంది, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పని. ఏదైనా కానీ ఏదో అంటారు కదా, రాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లు సిబిఐకి ఇచ్చేసారు. రైట్ మేడం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే మేడిగడ్డ విషయంలో కూడా చిన్న క్రాక్ వచ్చినాయి, కానీ అది కంప్లీట్గా పోలేదు. దాని పరంగా కూడా ఇప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఎంతోమంది రైతుల జీవితాలు బాగుపడ్డాయని చెప్పేసి కూడా అసెంబ్లీలో అంటున్నారు. అంటే హరీష్ రావు గారు అంటున్నారు, తర్వాత కేటీఆర్ గారు అంటున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు. అయితే అప్పుడు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు దాని మీద ఒక ప్రణాళిక వేసి దానికి చిత్తశుద్ధితో మేము చేసాము అని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అవునండి, సిబిఐకి చెప్పుకోమనండి. సిబిఐ ఓకే చేస్తే ఎవరికి వచ్చింది బాధ? పోనీ వీళ్ళు రాజకీయ దొగ్ధతోనే అన్నారు అనుకుందాం రేవంత్ రెడ్డి వాళ్ళు, సిబిఐ తెలుస్తుందిగా. నేను అందుకే రాగల కార్యంగా అందరు వాళ్ళు తీరుస్తారన్నది. ఇప్పుడు వాళ్ళే చెప్తారు గారు పొద్దున ఏం చెప్తారో దాన్ని బట్టి అసలు వాళ్ళిద్దరు మైత్రియో లేకపోతే వాళ్ళిద్దరు శత్రుత్వం అన్ని బయటపడతాయి కదా. ఏది ఏమైనా కాళేశ్వరం అనేది అది పెద్ద వైట్ ఎలిఫెంట్, రాష్ట్ర బడ్జెట్ ని మింగుతుంది అనేది మటుకైతే వాస్తవం. వాళ్ళు చెప్పే లక్షల ఎకరాలు అనే దాని విషయంలో ఇప్పటికి చాలా మంది మేధావులు చెప్పేశారు. కరెంటు ఖర్చులు
భరించలేము, ఆ కరెంటు ఖర్చులే గుదిబండగా మారతాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని. ఇప్పుడు యూనిట్ ఎంత అండి? 10 రూపాయలు పడుతుంది. 10 రూపాయల యూనిట్ తోటి నువ్వు పంట పండించి ఏమి లాభం వస్తుంది చెప్పండి? అందుకని అది ఆలోచించాలి. నువ్వేదన్నా కరెంటు కొనే పని లేకుండా ఒక హైడల్ ప్రాజెక్ట్తోనో, లేకపోతే పవన విద్యుత్తో, లేకపోతే సూర్య విద్యుత్తో, ఏదో ఒకటి ఏ విద్యుత్ అన్నా ప్రత్యామ్నాయంగా తయారు చేసి ఆ విద్యుత్తు ద్వారా ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది అని పెట్టున్నట్లయితే అది కూడా ఏం ఊరికే అవ్వదు, దానికి చాలా ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అవుతుంది, ఏది ఫ్రీగా రాదు. మరి అట్లాంటివి ఏమైనా చేసి ఉంటే పోనీ అనుకోవచ్చు. అదే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాకుండా ఆల్రెడీ మన దగ్గర ఉన్న ప్రాజెక్టులన్నిటినీ మరమ్మతులు చేసుకొని, ఇవాళ సింగూరు ప్రాజెక్ట్ ఉందండి, సింగూరు ప్రాజెక్టుకి మనము ఇంత ఎత్తున్నంత వరకు నీళ్లు హైట్ వచ్చేంత వరకు నిల్వ ఉంచుకోవాలి మనం. ఆ నిల్వ ఉంచుకుంటేనే మనకు తాగునీరు సాగునీరు మనకి వస్తుంది. అట్లా కాకోకుండా బాగా ఎత్తు వచ్చేసింది అని చెప్పి, అంటే నీళ్లు తగ్గుతున్నప్పుడు ఏం చేయాలి మనం? ఎత్తు వచ్చినప్పుడు ఏమో గేట్లు ఎత్తాలి, తగ్గుతున్నాయి అన్నప్పుడు గేట్లు దించాలి. మన గేట్లు దించలేని పరిస్థితి, కొన్ని క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది. ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అంతా ఖాళీ అయింది అనుకోండి, రేపొద్దున నీళ్ళు ఎక్కడ దాచుకోవడానికి? నీటి కొరత వస్తే ఏం చేస్తారు చెప్పండి? అందుకని మీరు అసలు ప్రాజెక్టులు మరమ్మతులే చేసుకోవట్లేదు. ప్రాజెక్టులు మరమ్మతు చేసుకుంటే ఈ లొల్లే ఉండదు. ఆ డబ్బులన్నీ పెట్టుకుంటే ఇప్పుడు ప్రాజెక్టు మరమ్మతులకి లోన్లు ఇవ్వరు. కొత్త ప్రాజెక్ట్ అంటే లోన్లు ఇస్తారు. ఎన్ని అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ ఎప్పుడు తీర్చాలి? ఈ వడ్డీలు ఎప్పుడు తీర్చాలి? రాష్ట్ర బడ్జెట్ లో నుంచి ఎన్ని తీర్చాలి అంటే అసలు చక్కగా మిగులు బడ్జెట్ తోటి ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళ అప్పుల రాష్ట్రంగా తయారు చేసింది. దానికి ప్రధానమైన కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆయన అభినవ్ భగీరథుడిలాగా ఫీల్ అయిపోయాడు, ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాగా ఫీల్ అయిపోయాడు, ఆయనే నేను 80,000 పుస్తకాలు చదివిన పరిజ్ఞానం అనుకున్నాడు. ఒక్క చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. పైనుంచి నీళ్లు కిందకు పోయొచ్చు కానీ కింద నుంచి పైకి నీళ్లు పోయొచ్చా? మన మొహం మీదే పడుతుంది. మన మొహం మీద పడకూడదు అంటే మనం ఏం చేయాలి? అంత ఎత్తు నిచ్చినేసుకొని అక్కడి నుంచి నీళ్లు అవతలకు పోయాలి. బేసిక్ పాయింట్ ఇది. అది మర్చిపోయాడు. ఎందుకంటే ఒకటే, వాళ్ళ దృష్టిలో డబ్బులు కావాలనుకున్నారు. అధికారం వచ్చింది, బంగారు తెలంగాణ సాధించింది మన కోసమే, మన కుటుంబం కోసమే సాధించుకున్నాము. ఇప్పుడు కూడా వాళ్ళ ఆంధ్ర వాళ్ళని తిట్టడానికి అస్సలు వెనకాడట్లే. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుంది ఏంటంటే, ఆ ఘోష్ కమిటీ అతను చంద్రబాబు నాయుడుకి బాగా కావాల్సిన వాడు కాబట్టి అతను రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి నాటకం ఆడి తప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళ మీద పడి ఏడుస్తాడు కేసీఆర్ సోషల్ మీడియా ఏడుస్తారు అంతే. అంటే ఇది దగ్గరుండి చేపిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే వాళ్ళు ఇప్పుడు దగ్గరుండి చేయిస్తున్నారు అనక ఇదంతా కరెక్టే, మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేయండి అంటారా? అలా అనేవాళ్లే అయితే వీళ్ళు నిజంగా వీళ్ళ తప్పేమీ లేకపోతే చేసుకోండి, విచారణ చేసుకోండి అంటారు. ఎందుకు విచారణ ఆగాలని చెప్పి కోర్టులకు వెళ్తున్నారు? ఇదే మనుషులు చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు నాట్ బిఫోర్ మీ అని చెప్పి కోర్టులో వేసుకుంటాడు, జడ్జీలు వేసుకుంటారు, జడ్జీల్ని మాయ చేస్తాడు, వ్యవస్థల్ని తారుమారు చేస్తాడు, వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడు, అవన్నీ మాట్లాడారు. మరి మీరెందుకు ఇప్పుడు భయపడతారు ఎందుకు? అందుకని ఏది ఏమైనప్పటికీ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, తనకు మాలిన బరువుని ఎత్తుకోవడం మంచిది కాదు, కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.